ఒక షార్ట్ ఫిల్మ్ కోసం నటన ఎలా చేయాలి అంటే, ఉదాహరణకి మనం ఏడుస్తాం కదా ఒక పాట మీద. నిజంగా ఏడ్చినట్టు, నిజంగా బాధపడ్డట్టు, ఏడ్చుకున్నట్టు ఒక వీడియో తీసామనుకో రియల్‌గా. ఓకే. బాగుంటుంది. కానీ అది సినిమాటిక్‌గా తీయాలి మళ్ళీ. నిజంగా ఏడ్చింది, నిజంగా బాధపడ్డది. అందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. ఫ్యాషన్‌గా ఉండదు. కాబట్టి దాన్ని సినిమాటిక్‌గా తీయాలి మళ్ళీ. అంటే ఎలా తీయాలి అంటే, కేవలం దాన్ని అభినయం చేయాలి. అంటే రియల్‌గా చేయొద్దు. మనం నిజంగా ఏడ్చినట్టు, బాధపడ్డట్టు రియల్‌గా తీస్తారు ఎవరైనా నటన. దాన్ని మళ్ళీ సినిమాటిక్‌గా తీయాలంటే, కేవలం దాన్ని ఒక భ్రమ కల్పించాలి. అంటే అతను ఎలా చేశాడో అలా చేయాలి. కానీ అది రియల్‌గా రావద్దనమాట. అప్పుడు ఫ్యాషన్‌గా ఉంటది. ఉదాహరణకి మనం ఎలా ఏడ్చాము అని ఒక పిల్లోడు అడిగితే ఏం చేస్తాడు? పెద్దోళ్ళు ఎలా ఏడ్చారు? మమ్మీ ఎలా ఏడ్చింది? డ్యాడీ ఎలా ఏడ్చాడు? అని చెప్తే పిల్లోడు ఇలా ఏడ్చి, ఏడ్చి చూపెడతాడు కదా! అదిగో అలా ఉండాలనమాట నటన. అంటే ఇది ఏడుపు గురించి చెప్పాను. ఒక బాధాకర సన్నివేశంలో ఏడుపు గురించి చెప్పాను. లవ్ ఫెయిల్యూర్ అయినోడు ఏడుస్తాడు. అది ఒక పిల్లోడు ఏడ్చి పెడితే ఎలా ఉంటుంది? నిజంగా ఏడుస్తాడా? ఏడ్చి నటిస్తాడు కదా! అలా పెద్దవాళ్ళు నిజంగా ఏడ్చింది, నిజంగా మనం ఒక వీడియో నిజంగా నటిస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ తీసిన వీడియోని మళ్ళీ నటించాలి. అంటే అభినయం చేయాలి. నిజంగా చేయొద్దది. ఎక్కడ నిజం చేసినా అది అందులో గ్లో ఉండదు. కాబట్టి మనం సినిమాటిక్‌గా తీయాలంటే నటన అంట. నటన అంటే అభినయం. అంటే ఎదుటి వాళ్ళకి అది సేమ్ నేను ఎలా ఏడ్చానో మళ్ళీ ఏడ్చి చూపెడితే ఎలా ఉంటుందో అలా ఉండాలనమాట. అంటే మనం ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలి ముందు రియల్‌గా బాధపడ్డట్టు. సినిమాల్లో చూసి, ఆడ చూసి చేస్తాం కదా! అలా నిజంగా బాధపడ్డట్టు హీరో, హీరోయిన్‌లాగా పోల్చుకొని, ఆ లవ్ సీన్‌లో మనం బాధపడ్డట్టు రియల్‌గా చేయాలి. కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నట్టు, తల పట్టుకున్నట్టు, తల కొట్టుకున్నట్టు, ఇలా ఒరిగి బాధపడ్డట్టు చేయాలి. చేసి దాన్ని మళ్ళీ సినిమాటిక్‌గా చేయాలి. అంటే నిజంగా చేయొద్దు. కేవలం ఇప్పుడు ఒక కుక్క ఉన్నది. దాన్ని మార్జిన్ చేపిస్తారు చూసినావా మిలిటరీ వాళ్ళు. అంటే దానికి తెలుసా అదేమన్నా మనిషా? నిజంగా చేయదు. దాన్ని బాగా కొడితే ఏం చేస్తది గుడ్డిగా చేస్తా ఉంటదనమాట. దానికేం తెలియలేదు మనిషిలాగా. ఆ విధంగా మీరు గుడ్డిగా సేమ్ రియల్‌గా ఇప్పుడు ఎలా చేశారో ఏడవడము, బాధపడము, తల పట్టుకోవడము, కన్నీళ్లు కాల్చడం ఎలా చేశారో దాన్ని మళ్ళా ఫేక్‌గా చేయాలన్నట్టు. అంటే డమ్మీగా చేయాలి. అలాగే సేమ్ డిట్టో కానీ డమ్మీ కావాలి. రియల్‌గా చేయొద్దు. అలా చేసినప్పుడు ఫేస్‌లో గ్లో వస్తుంది. అందం వస్తుంది. అంటే ఒకరికి చేసి చూపెడితే ఎలా ఉంటుందో అలా చేయాలి. మీరు ఎలా ఏడ్చారనేది నిజంగా ఏడవకుండా సేమ్ అలాగే ఏడ్చి చూపెడుతున్నారు అనుకుందాం. అప్పుడు ఎలా చేస్తారు? అలా చేయాలి. కానీ నిజంగా మాత్రం చేయకూడదు. అప్పుడు సినిమాటిక్ స్టైల్‌లో వస్తుందనమాట వీడియో. అది నేను ఏడుపు గురించి చెప్పాను. కానీ మీరు నటన అయినా సరే, కామెడీ అయినా సరే, జోక్ అయినా, డాన్స్ అయినా, ఫ్యామిలీ అయినా, లవర్స్ అయినా, ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ అయినా, మదర్ అండ్ సన్ అయినా, మదర్, సన్ అయినా, సిస్టర్ అండ్ బ్రదర్ అయినా ఇలాగే చేయాలనమాట. సినిమాటిక్ స్టైల్‌లో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటే ఇలా తీయాలి. ఒక రకంగా కంటెంట్ కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. అంటే నిజ జీవితంగా మాట్లాడే మాటలు, తిట్టుకునే తిట్లు, బాధపడుకోవడం ఇలాన్నీ ఉంటాయి కదా! వాటిని మళ్ళా ఈ విధంగా కావాలని చేస్తే దాన్ని ఎలా చేస్తారో అలా చేయాలంట. అలా చెప్పాలి కంటెంట్ అయితే. ఒక చిన్న పిల్లోడిని అన్న ఎలా తిట్టాడు, డ్యాడీ ఎలా తిట్టాడు అంటే సేమ్ తిట్టి చూపెడతాడు కానీ వాడు నిజంగా తిడతాడా? అలా చేయాలనమాట. అలాగే మీకు కంటెంట్ నిజ జీవితంలో జరిగిన విషయాలు, గొడవలు, పంచాదులు, బాధలుంటాయి కదా! వాటిని మళ్ళీ చేసి చూపెడితే ఎలా ఉంటుందో అలా రాయాలి. చెప్పడం కూడా అలాగే చెప్పాలన్నమాట జనాలకు. అప్పుడే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఒక కంటెంట్‌ను కెమెరా ముందు చెప్పినప్పుడు గానీ, కంటెంట్‌ను రాయడం గానీ. షార్ట్ ఫిల్మ్‌కి కథ అయినా ఇలాగే రాసుకోవచ్చు. యూట్యూబ్‌కి కంటెంట్ అయినా ఇలాగే చేసుకోవచ్చు. ఒక షార్ట్ ఫిల్మ్‌కి నటన ఎలా చేయాలి? పాట మీద అభినయం ఎలా చేయాలి? బాధపడ్డట్టు లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు కన్నీరు గారవడం అబ్బాయిలు చేస్తూ ఉంటారు కదా! హీరోయిన్ కూడా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా బాధపడతారు? కన్నీళ్ళు ఎలా పెట్టుకుంటారు? ఇట్లా లవ్ ఫెయిల్యూర్ సన్నివేశాలు, ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేస్తారో వాటిని సినిమాలో చూపిస్తారు కదా! టీవీలో చూపిస్తారు కదా! సాంగ్ మీద. అది ఎలా చేయాలి? అనేది ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి మనం పాడితే, మాట్లాడుకుంటే లేదా ఒక పాట పాడితే టేప్ రికార్డర్‌లో రికార్డ్ అవుతుంది కదా! దాన్ని ప్లే చేస్తే ఏమవుతుంది? మళ్ళీ అలాగే వస్తది. అంత మాత్రాన అది నిజంగా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఆ! ఇప్పుడు ఎదుటోడు బాధపడుతున్నాడు అనుకుందాం. మన శత్రువో, అమాయకుడో బాధపడుతుంటే ఏం చేస్తాం? వాడిని ఎక్కిరించినప్పుడు ఏం చేస్తాం? ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారు? అన్న ఇలా ఏడ్చాడు, అమ్మ ఇలా ఏడ్చిందంటే అని ఏడ్చిందని ఇలా ఎక్కిరించి చూపెడతారు చూసినావా? కొందరు పెద్దోళ్ళు కూడా ఎదుటోడు బాధపడ్డప్పుడు, ఏడ్చినప్పుడు వాడిని ఎగతాళిగా, హేళనగా శత్రువులు ఏడ్చినప్పుడు అని ఇట్లా ఎక్కిరిస్తారు. వ్యంగ్యంగా ఎక్కిరిస్తారు కదా! ఆ విధంగానే ఒక పాట గాని, ఒక మాట గాని, ఒక సన్నివేశం గాని అంటే నిజంగా మనం ఏడ్చినప్పుడు దాన్ని అలా చేసి చూపెట్టాలనమాట. అంటే వ్యంగ్యంగా అని కాదు. వ్యంగ్యంగా ఎలా చేస్తాము? నిజంగా చేయకుండా దాన్ని నటిస్తాం. అదే సేమ్ మనం ఒక అభినయాన్ని నిజంగా చేయాలి. అంటే ఆ అభినయాన్ని అభినయంలాగా చేయాలనమాట. అంటే నిజంగా ఏడ్చిన దాన్ని నిజంగా ఏడవకుండా కేవలం అభినయం చేస్తూ ఇలా కళ్ళు తుడుచుకున్నట్టు నీళ్లు కొట్టుకోవాలి. ఆడ నీళ్లు చల్లుకొని కళ్ళ మీద నీళ్లు పోసుకొని ఇలా అంటే నిజంగా ఏడ్చినట్టు ఆడ కనబడుతది అద్దం మీద, కెమెరా మీద. అట్లనమాట. అంతేగాని నిజంగా ఏడవడం కాదు. దీనివల్ల నిజంగా ఏడ్చినప్పుడు ఒక బాధాకరమైన సన్నివేశం ఉంటది. ఒక స్త్రీ అత్తవారింటికి ఉన్నప్పుడు ఎలా ఏడుస్తుంది? ఒక తల్లి
కూతురు అత్తగారింటికి పోతే ఎలా ఏడుస్తుంది. ఇలాగే ఒక అమ్మాయి లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు ఎలా ఏడుస్తుంది, మీకొక అవగాహన ఉంటుంది గదా! నిజంగా ఏడవండి. నిజంగా బాధపడండి. నిజంగా చేసి దాన్ని వీడియో తీసుకోండి. కానీ ఆ నిజంగాను మళ్ళీ అభినయం చేయండి. అంటే ఫేక్‌గా, డమ్మీగా చేయండి. ఎదుటోళ్ళకి చేసి చూపెడితే ఎలా చేస్తారో అలా చూపెట్టండి. అది బాధైనా కావచ్చు, సంతోషమైనా కావచ్చు, ఏడుపైనా కావచ్చు, కోపమైనా కావచ్చు, శృంగారమైనా కావచ్చు. ఇలా మళ్ళీ ఎదుటోళ్ళకి చేసి చూపెడితే ఎలా ఉంటుందో అలా చేయండి. అప్పుడు చేస్తే గ్లో వస్తుంది. సినిమాటిక్‌గా వస్తుంది. అద్భుతంగా ఉంటుందనమాట. షార్ట్ ఫిల్మ్ తీయడం అంటే ఇదే. కంటెంట్ కూడా ఇలాగే రాసుకోవాలి. ఇలాగే చేయొచ్చు. మీరొక కథ అయినా రాసుకోవచ్చు. యూట్యూబ్‌కి కంటెంట్ అని ఇలాగే రాయొచ్చు. అంటే నిజ జీవితంలో ఎన్నో సన్నివేశాలు ఉంటాయి కదా! కోపం, ఆవేశం, బాధ, ఆ! ఇన్ని సన్నివేశాలు ఉంటాయి కదా! బయట ఫైటింగ్‌లు, కొట్లాటలు, మాటలు, బాధపడడాలు ఎన్నో ఉంటాయి కదా! వాటిని మీరు రాసుకోండి. నేచురల్‌గానే రాసుకోండి. రాసుకొని మళ్ళీ వాటిని డమ్మీగా చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పండి. డమ్మీగా రాసుకుంటే ఎలా ఉంటుందో మళ్ళీ రాసుకోండి. నిజంగా మాత్రం కాకూడదు. ఆ విధంగా డమ్మీగా రాసుకొని డమ్మీగా చెప్తే ఎలా ఉంటుంది? ఎదుటి వాళ్ళకి చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చిన్న పిల్లలు చెప్తారు చూసినావా? "అన్న ఇలా తిట్టాడు చెప్పురా. అంకుల్ ఇలా తిట్టాడు ఆంటీకి చెప్పురా" అని చిన్న పిల్లలు 3 ఏళ్ళు, 2 ఏళ్ల పిల్లలని చెప్తే అవే మాటలు చెప్పి ఇట్లా చెప్తారు కానీ వాళ్ళు నిజంగా చెప్తారా? కేవలం అతను ఎలా తిట్టాడో అలా చేసి చూపెడతారు కదా! అలా మీరు చేసి చూపెట్టాలి. ఈ కంటెంట్ మీరు నిజంగా రాసుకున్న కంటెంట్. నిజ జీవితంలో బాధలు, సన్నివేశాలు ఇవన్నీ రాసుకున్నారు కదా నిజంగా. వాటిని మళ్ళీ చేసి చూపెడితే ఎలా ఉంటుందో అలా రాసుకొని అలా చెప్పండి. అప్పుడు కంటెంట్ అవుతుంది. సినిమాటిక్‌గా ఉంటుంది కంటెంట్ కూడా. యూట్యూబ్‌కు అప్పుడు బాగుంటుందన్నమాట. చెప్పే విధానం బాగుండి జనం చూస్తారంట. మీరు ఏదైతే మనసులో ఆలోచనలు బాగున్నాయో అలా చెప్పండి. ఇదే కంటెంట్ రాసుకోవడం, షార్ట్ ఫిల్మ్ మీద నటించడం గింతే. అలాగే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ మీద మీరు వీడియో చేయాలన్నా, ఒక సాంగ్స్‌కి లవ్ ఫెయిల్యూర్ సాంగు, బాధ సాంగు ఇన్ని ఉంటాయి కదా! వాటి మీద మీరు వీడియో చేయాలన్నా ఇలాగే చేయాలి. అంటే ముందు నిజంగా ఆ సన్నివేశాలను మీరు క్రియేట్ చేసుకోండి. నిజంగా చేసినట్టు చేసుకోండి. చేసి షూట్ చేసుకోండి. చేసుకొని వాటిని డమ్మీగా ఎదుటి వాళ్ళకి చేసి చూపెడితే ఎలా ఉంటుంది? ఒక చిన్న పిల్లలు చేసి చూపెడితే ఎలా ఉంటుందో తెలుసు కదా! అడిగితే వాళ్ళు ఎలా చేశాడో, అన్న ఎలా తిట్టాడో, అమ్మ ఎలా తిట్టిందంటే వాళ్ళు చేసి చూపెడతారు కదా! ఆ విధంగా మీరు నిజంగా చేసుకున్న ఆ వీడియోని మళ్ళీ డమ్మీగా చేయండి. అంటే చేసి చూపెట్టినట్టు ఉంటదన్నట్టు అది. ఆ! అంటే లేకుండా ఒక వీడియోని రీప్లే చేస్తే ఎలా వస్తుందో అలా మీరు చేయండి. కానీ నిజంగా చేయొద్దు. రీప్లే చేస్తే ఎలా వస్తుందో అలా మనం రీప్లే అవుతూ ఉండాలి. కానీ రియల్‌గా అవ్వద్దు. అప్పుడు అది సినిమాటిక్‌గా వస్తుందన్నమాట. ఓకే. అప్పుడు బావుంటుందన్నమాట వీడియో. మనం ఒక పాటైనా ఇలా పాడాలి. అంటే బాత్రూమ్ సింగర్స్ ఏం చేస్తారు? సేమ్ సినిమాలాగానే పాడతారు పాటను. కానీ అది మిమిక్రీ అనమాట. మిమిక్రీ సింగర్స్. వాళ్ళు ఎలా పాడారో మనం అనుకరిస్తూ పాడతాం. మిమిక్రీ చేస్తాం. ఇప్పుడు 'నాగార్జున' గొంతు, 'చిరంజీవి' గొంతు అనేది నిజంగా మాట్లాడతామా? అనుకరించి ఆ ధ్వని అనుకరిస్తాం కదా! అలా మిమిక్రీ సింగర్స్ అంటే ఇంట్లో పాడుకునే వాళ్ళు అలా పాడతారనమాట. మిమిక్రీలాగా అలాగే పాటను పాడతాం. అయితే మిమిక్రీ సింగర్స్ ఒప్పుకోరు. రియల్ సింగర్స్ కావాలి. రియల్ సింగర్స్ ఎలా కావాలి మనమే అంటే ఏదైతే మనం మిమిక్రీ చేశామో దాన్నే మళ్ళీ అనుకరించి నిజంగా వాడండి. అనుకరించకుండా మీరు జెన్యూన్‌గా అదే శబ్దాన్ని నిజంగా చేయండి. అదే అనుకరణ నిజంగా అనుకరించండి. మిమిక్రీ అనేది డమ్మీగా అనుకరిస్తాం. అలా కాకుండా నిజంగా అనుకరించండి. మీరు పాడిన ఆ మిమిక్రీ సాంగ్ ఏది ఉంటుందో దాన్ని అదే శబ్దాన్ని నిజంగా అనుకరిస్తూ నిజంగా వాడండి గంతే. నిజంగా వాడితే అంత స్ట్రెస్‌తో ఉంటది. మిమిక్రీ అయితే ఒక అవాస్తవమైన స్ట్రెస్ లేని విధంగా శబ్దం ఇస్తాం. దానికే స్ట్రెస్‌తో మీరొక శబ్దాన్ని ఇవ్వండి. నిజంగా ఇవ్వండి. ఒరిజినల్‌గా. మీరు పాడిన ఆ మిమిక్రీ సాంగ్‌కే రియల్‌గా పాడండి మళ్ళీ. అంటే నిజంగా శబ్దాన్ని ఇస్తూ పాడండి. అంటే మనం ఒకరిని అనుకరించకుండా జెన్యూన్‌గా ఎలా పాడతామో అలా పాడండి ఆ మిమిక్రీని మీది మీరే. అప్పుడు మీరు రియల్ సింగర్ అవుతారు. గింతే తేడా. ఒక నటనైనా, షార్ట్ ఫిల్మ్‌కి నటనైనా, షార్ట్ ఫిల్మ్‌కి డైరెక్షన్ అయినా, లేకపోతే ఒక కంటెంట్ మేకింగ్ అయినా ఇలాగే. అంటే మనం నిజ జీవితంలో ఉన్నదాన్ని అనుకరిస్తూ మిమిక్రీ చేస్తాం. ఎవరైనా కంటెంట్ గానీ, లేకపోతే షార్ట్ ఫిల్మ్‌లో నటనలు గానీ, సన్నివేశాలు గానీ, కథలు రాయడం గానీ అనుకరిస్తూ ఉంటాం కదా! ఆ అనుకరించేదాన్ని మళ్ళీ నిజంగా చేయండి. నిజంగా చేయండి. చేసి దాన్ని సినిమాటిక్‌గా చేయండి. అంటే దాన్ని నిజంగా అనుకరించాలి. అంటే మీకు అర్థమైందనుకుంటా. ఇప్పుడు మనం ఒక సినిమాను చూస్తాం టీవీలో. చూసి దాన్ని రీప్లే చేస్తాం వీడియోను. ఇది మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. మళ్ళీ రీప్లే చేస్తే మళ్ళీ మొదటి నుంచి ఎలా వస్తుందో, మనం నిజంగా చేసి సినిమాటిక్ స్టైల్‌లో మళ్ళీ చేయాలి. అలాగే చేయాలి. కానీ నిజంగా చేయొద్దు. మొదటిదో నిజంగా చేసినాం. ఒక కథ గాని, ఒక సన్నివేశం గాని, డైరెక్షన్ గాని, బాధ, ఏడుపు ఈ నిజ జీవితంలో ఉన్నట్టు మనం చేసినాం. చేసి దాన్ని రీప్లే చేస్తే ఎలా వస్తుందో, ఆ విధంగా మళ్ళీ అనుకరించాలి. మనం వెటకారంగా హేళనగా ఒక వ్యక్తి గురించి ఒక బాధపడుతుంటే, ఏడుస్తుంటే హేళన చేయడం, వెటకారంగా మాట్లాడడము, ఎగతాళి చేసేటప్పుడు ఎలా చేస్తామో ఆ విధంగా చేయాలి. అంటే ఎగతాళి చేసినప్పుడు, హేళన చేసినప్పుడు, వెటకారంగా మాట్లాడినప్పుడు అందులో ఉండదు. రియాలిటీ ఉండదు. కేవలం అతను ఎలా చేశాడో అలా చేస్తాం వ్యంగ్యంగా. తప్ప నిజంగా చేయము. నిజంగా బాధపడము, నిజంగా ఏడవము. అలా మీరు మీది మీరే మళ్ళీ మీరు రీప్లే చేయండి. అంటే మళ్ళీ అలాగే చేయండి. కానీ అది నిజంగా చేయడం కాదు. చేసి చూపించడం. ఒకరికి చేసి చూపిస్తే ఎలా ఉంటుందో అలా చేయాలన్నమాట.
చేస్తే అక్కడ వీడియోలో నిజంగా చేసినట్టు వస్తుంది. సినిమాటిక్ స్టైల్‌లో వస్తుంది. ఎందుకంటే నిజంగా చేస్తే గ్లో రాదు ఫేస్‌లో గాని, వీడియోలో గాని, నటనలో గాని. మీరు నిజంగా చేసిన దాన్ని మళ్ళీ అభినయం చేస్తే అంటే అనుకరించారు నిజంగా చేయకుండా అలా. అలా చేసినప్పుడు గ్లో వస్తుంది వీడియోలో. అది కంటెంట్ గాని, అక్కడ యాక్షన్ గాని, షార్ట్ ఫిల్మ్ గాని, సన్నివేశం గాని ఏదైనా గుర్తుపెట్టుకోండి. పాటైనా గాని.